హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్లో ఎండకి మరి వేడికి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ అన్నాడు కేరళ పోదామారా అని. అంతే, ఇంకా బ్యాక్ ప్యాక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయా. సో బెంగళూరులో నా చిన్ననాటి వెధవ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడే చెప్పింది పోదామని. ఆడే వీడు మా విశాల్. ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో తెలుసా? సో మా ఫ్రెండ్ నేను కలిసి బెంగళూరులో కెంగేరి రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ ఎక్కి వాయనాడ్కి స్టార్ట్ అయిపోయాం. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. సో అట్లా ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకొని మైసూర్ వెళ్తున్నాము. ఎందుకంటే వాయనాడ్లో రైల్వే స్టేషన్ ఉండదు అబ్బా. అప్పుడప్పుడు జర్నీలో బోర్ రాకుండా మనోని విషయాన్ని ఇరిటేట్ చేస్తూ ఉన్నా. విశాల్ స్టేషన్ వచ్చిందిరా. ఇంకా బెంగళూరు నుండి మైసూర్కి రీచ్ అయిపోయి అక్కడ వాయనాడ్ బస్ ఎక్కినాం. ఈ బస్సు కల్పెట్ట వరకు పోతుంది. విశాల్, వాట్ ఈస్ యువర్ నేమ్? విశాల్. నా కో ప్యాసెంజర్ విశాల్ అనమాట. సేమ్ మా ఫ్రెండ్ లాగానే ఉన్నాడు విశాల్ లాగా. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో? సేమ్ వాచ్, వాడి కూడా అదే ఉంటుంది. వీడి కూడా, ఈయన కూడా అదే ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మైసూరు దాటాక ఇంకా మొత్తం బందీపుర ఫారెస్ట్ రేంజ్లో నుండి పోతాము. ఇప్పుడు కనిపిస్తుంది అంతా ఆ ఫారెస్ట్ రేంజే. మొత్తం చుట్టూ చెట్లతో నిండిపోయి ఉంది ఫారెస్ట్ అంతా. మనకి బస్ ట్రావెల్ అంతా ఈ ఫారెస్ట్ రేంజ్లో నుంచి జర్నీ అంతా సాగుతుంది. ఈ బందీపుర ఫారెస్ట్లో సడన్గా వెదర్ కూడా చేంజ్ అయిపోయింది చల్లగా. ఈ ఫారెస్ట్ రోడ్ జర్నీలో వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయంట. సో నేను విశాల్ ఎప్పుడెప్పుడు వైల్డ్ యానిమల్స్ స్పాట్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నాను. ఇదంతా కర్ణాటక రీజన్ ఫారెస్ట్ అన్నట్టు. ఇంకా ఇదే కేరళ బార్డర్. ఇప్పుడు అఫీషియల్గా కేరళలోకి ఎంటర్ అయిపోయినాం. We are entering into the Kerala state. Bye bye Karnataka. Welcome Kerala. అయ్యప్పకి ఫస్ట్ టైం వచ్చినాం. ఎంటర్ అవ్వగానే మాకైతే వైల్డ్ యానిమల్స్, ఎలిఫెంట్స్ అయితే కనిపించినాయి. చూడండి మీరే. ఇవి చూడంగానే మా విశాల్ గడ అయితే ఖుషి అయిపోయిండు. ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాగానే ఇవి వచ్చేసరికి మా వాడైతే ఫుల్ ఖుషి అయింది. ఇంకేమైనా స్పాట్ అయితే ఆయన చూసినాం కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాకు లాస్ట్లీ కనిపించినాయి 2 జింకలు అంతే. ఇంకా వాయనాడ్ రీజన్లోకి ఎంటర్ అయిపోయినాం. వాయనాడ్ వచ్చేసి ద గ్రీన్ ప్యారడైజ్ అంటారు. అండ్ కేరళలో హూటీ హిల్ స్టేషన్ అని కూడా అంటారు. ఇదంతా కేరళలో వెస్టర్న్ ఘాట్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అడవిలో దగ్గరలో మంచిగా వైల్డ్ లైఫ్ గ్రీనరీతో చల్లగా చిల్ అవుట్ అవ్వాలంటే ఈ వాయనాడ్ హిల్ స్టేషన్కి వచ్చేసేయాలి. వాయనాడ్ కేరళలో ఒక డిస్టిక్ కింద వస్తుంది. అండ్ వెస్టర్న్ ఘాట్స్లో టూరిస్ట్కి మంచి హిల్ స్టేషన్ కూడా. వాయనాడ్ అంటే ల్యాండ్ ఆఫ్ ప్యాడీ, ఐ మీన్ పొలాల భూమి అన్నట్టు. సుల్తాన్ బ్యాటరీకి అయితే రీచ్ అయినాము. వాయనాడ్లో ఇది కూడా ఒక పెద్ద టౌన్ అన్నట్టు. ఇక్కడ బస్ స్టాండ్ నుండి కేరళలోని లోకల్ ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు. చూడనీకే ఇలా ఉంది కానీ ఇక్కడ మాల్స్ కూడా ఉన్నాయి.
కేరళకి వస్తే చాలు ఆ డిఫరెంట్ వైబ్స్ వచ్చేస్తాయి. చూడండి అన్ని చుట్టూ చెట్ల మధ్యలో ఇల్లులు ఎంత బాగుంది కదా. ఎకో ఫ్రెండ్లీ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. దారిలో ఇదేదో వెహికల్ కనిపించింది, చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆఫ్టర్ 16 hours ఆఫ్ జర్నీ ఫైనలీ మేమైతే వాయనాడ్ రీచ్ అయినాం. ముందు కనిపిస్తున్న పింక్ కలర్ హౌస్ మేము తీసుకున్న స్టే అనమాట. మాకు అది 800 బడ్జెట్లో దొరికింది ఇద్దరికి. హోటల్ నేమ్ వచ్చేసి ఐకాన్ రెసిడెన్సీ. ఇది ఎగ్జాక్ట్ కల్పెట ఓల్డ్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మేము లంచ్ చేయడానికి పోతున్నాం. విశాల్ అక్కడ వెయిట్ చేస్తున్నా కోసం. సో మేమున్న రెసిడెన్సీ అనమాట అది. సో గైస్ ఫైనల్లీగా అయితే వైనాడ్కి అయితే వచ్చేసాం. వైనాడ్ రాగానే చూడండి ఒకసారి మొత్తం ఎట్లయిపోయిందో. ఇప్పటిదాకా మొత్తం లైక్ సన్లైట్ ఉండే, ఆల్ ఆఫ్ సడన్ మేము ఎంటర్ అవ్వగానే చేంజ్ అయిపోయింది క్లైమేట్. నాకు తెలిసి కాసేపులో ఫుల్ వర్షం పడేటట్టుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2:30 అవుతుంది అంతే. మధ్యాహ్నం. అదే మన హైదరాబాద్ మిట్ట మధ్యాహ్నం సారీ. అదే మన హైదరాబాద్ లో అయితే 40 degrees 38 degrees ఉంటుంది ఈ టైంకి. ఇక్కడ చూడండి ఒకసారి చిల్లుగా ఉంది మొత్తం. అలా వేరే ఉంది వెదర్ అయితే. వర్షం పడుతుందో ఏంటో అసలు అర్థమైతే లేదు. పడితే మాత్రం ఈ డే మొత్తం ఎట్లా చేయాలో. పడితే క్రేజీ ఉంటుంది, బట్ బయట ఎక్స్ప్లోర్ మాత్రం చేయలేము. సో ప్రెజెంట్ అయితే ఒక బైక్ తీసుకుందామని వెళ్తున్నాము నేను విశాల్. రెంటల్ బైక్ అంటే కొత్త బైక్ కాదండి, రెంటల్ బైక్. దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా. ఎనీవే రెంటల్ బైక్ తీసుకొని మన దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ రెంటల్ బైక్స్ కోసం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడో చూపిస్తుంది 1/2 kilometer ఉంది. వెళ్ళి రెంటల్ బైక్ తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే దెన్. సో వాయనాడ్లో ఓన్లీ ఆన్లైన్ బుకింగ్స్ అనమాట రెంటల్స్కి. సో మేము వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు. అయితే మాకు లాస్ట్లో ఈవినింగ్ ఒక బైక్ అయితే బుక్ చేసుకున్నాం లోకల్స్ని అడిగి. పికప్ పాయింట్ వచ్చేసి సుల్తాన్ బ్యాటరీ. సో ఇంకా తినేసి బస్ ఎక్కి పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోయినాం. దారిలో వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా సుల్తాన్ బ్యాటరీ రీచ్ అయినాం. కానీ మాకు ఒక 1 hour అయితే టైం ఉండే. గ్యాప్లోకి వెళ్ళా స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే ట్రై చేసాము. ఇదే మన వాయనాడ్ ట్రిప్లో ఎక్స్ప్లోర్ చేయడానికి బుక్ చేసుకున్న బైక్. ఎవరైనా వాయనాడ్ ప్లాన్ చేస్తే బైక్ రెంటల్స్ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, బుక్ చేసుకోండి. మాలాగా మాత్రం మిస్టేక్ చేయకండి. బెటర్ కల్పెట్టలో తీసుకోండి. మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి తిరగాల్సి వస్తుంది. వర్షం హెవీగా పడుతుందని పక్కనున్న జూడియోకి అయితే పోయినాం. లాస్ట్లీ షాపింగ్ చేసి తిరిగి బయటకు వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కేరళలో లిటరసీ రేట్ ఎక్కువ అని స్పాట్ లేపిన. అన్ఎక్స్పెక్టెడ్లీ అయిపోయింది కేరళలో షాపింగ్ కూడా. షార్ట్ వీడియో పెడతాను, క్రేజీ ఉంటుంది. అసలు ఏం కొన్నామని చూడండి. విశాల్కి కేరళలో బైక్ నేర్పి అంటే నేర్పిస్తున్నా నేను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇంకా రిటర్న్ హోటల్కి వచ్చినాం. నైట్ వ్యూ చూడండి ఎట్లుందో. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వాయనాడ్లో బెస్ట్ రెస్టారెంట్కి పోయినాం. అదే 1980. ఫిష్ కర్రీ, పరోటా అంతే. ఇక గట్టి లాగించినాం. దీంతో Day 1 కంప్లీట్. ఈ వీడియో ఎట్లుందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మీ దోస్తులకి షేర్ చేయండి. వస్తాం అలా Day 2తో. సిస్టర్, encourage new talent. Please.